హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో 6 నెలల పాటులో ఉండే టమోటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇడ్లీ, ఉప్మా, కిచిడి వంటి బ్రేక్ఫాస్ట్లోకి మంచి కాంబినేషన్ అండి. అదేవిధంగా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా 1 కేజీ బాగా మగ్గిన టమోటాలు తీసుకొని వాటిని బాగా శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక పొడి క్లాత్తో బాగా తుడిచి ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలండి. టమోటాలకు పూర్తిగా తేమ లేకుండా చేసినట్లయితే చట్నీ ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. వీటిని ఈ విధంగా తుడిచి ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక ఎడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో టమోటా ముక్కలను వేసి ఇంకా అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 100 గ్రాముల చింతపండు, ఇది బాగా పీచు తీసి విత్తనాలు తీసిన పండు అండి. ఇంకా పచ్చడి నిల్వ ఉండేందుకు సరిపడా ఒక చిన్న టీ గ్లాస్ ఉప్పు వేసి ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టి నీరు మొత్తం పోయే వరకు మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇవి ఉడికేలోపు మనం మరొక బర్నర్ పై చిన్న బాండ్లు పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి మరీ వేగకూడదండి. ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టి వీటిని చల్లార్చుకోవాలి. ఈలోపు మనం టమోటాలను 1-2 సార్లు కలయి పెడుతూ ఉడికించుకుందామండి. ఈ విధంగా కలయి పెడుతూ ఉడికించుకున్నట్లయితే అడుగంటకుండా బాగా ఉడుకుతాయి. మనం ఇదే విధంగా ఉడికిస్తూ మధ్య మధ్యలో కలయి పెడుతూ ఉంటే ఇందులోని వాటర్ అంతా పోయి టమోటాలు మెత్తగా గుజ్జులాగా తయారవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చుకున్న ఆవాలు, మెంతులను అందులో వేసి మెత్తగా పౌడర్లా మిక్సీ వేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా గుజ్జు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. దాదాపు పూర్తిగా ఉడికిపోయిందండి. వాటర్ కూడా పూర్తిగా పోయింది. టమోటాలను ఉడికించుకునేటప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె దించుకోవాలి. ఇప్పుడు ఇందులో 100 గ్రాముల మిర్చి పౌడరు, ఈ 100 గ్రాముల మిర్చి పౌడరు నాకు 1.5 గ్లాస్ వచ్చిందండి. తర్వాత మిక్సీ వేసుకున్న ఆవాలు, మెంతి పౌడర్ వేసి పప్పు గుత్తితో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చల్లార్చుకొని మిక్సీ వేసుకొని ఇదంతా కాకుండా ఈ విధంగా పప్పు గుత్తితో వెనుపుకుంటే బాగా మెత్తగా వస్తుందండి. తర్వాత నేను ఇందులో ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. మనం సాల్ట్ అనేది రుచిని బట్టి అవసరమైనంత యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసిన తర్వాత దీనిని బాగా మెత్తగా వచ్చేలా పప్పు గుత్తితో వెనుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా వెనుపుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై బాండ్లు పెట్టి అందులో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు,
ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో 3 ఎండుమిర్చి, చిటికెడు కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న టమోటా పచ్చడిని కూడా వేసి బాగా కలుపుతూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చట్నీలో ఇంకొంచెం ఏమన్నా తేమ ఉంటే పీల్ చేసుకుంటుందండి ఆయిల్లో. ఈ విధంగా అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమోటా చట్నీ రెడీ అయినట్లేనండి. ఇది వేడి వేడి అన్నంలో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు టమోటాలు ధర తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా చట్నీ చేసి పెట్టుకుంటే ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పచ్చడి చేసుకున్న తర్వాత దీన్ని మనం జాడీలో కానీ సీసాల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే 5-6 నెలల పాటు పాడవకుండా బాగుంటుందండి. దీన్ని మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ మమత.